నన్ను కమెంట్ సెక్షన్లో రిపీట్గా కొన్ని క్వశ్చన్స్ వేశారు. నేను ఇప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాను, కానీ నాకు మొత్తం ఇది విన్నాక ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మాత్రం చెప్పాలి. ఓకేనా? ఓకే, నేను లాస్ట్లో క్వశ్చన్ అడుగుతా. సరే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అంటే, నేను 2 రోజులు అనుకుంటానండి ఇట్లే తినాలి, ఇలాగే మంచి వాటర్ తీసుకోవాలి, చక్కగా నిద్రపోవాలి అన్నీ అనుకుంటానండి. కానీ కరెక్ట్గా నా ఫేవరెట్ ఫుడ్ చూస్తే ఆగదు, టైం సరిపోదు, బాత్రూమ్ పోవాల్సి వస్తుందేమో, నీళ్ళు సరిగ్గా తాగను, ఫోన్ పట్టుకుంటే అలా పట్టుకుని ఒకే వీడియో అనుకుంటానండి. అలాగే చూసుకుంటా పోతే అలాగే గంటలు అయిపోతుంది, పని కూడా అయిపోతుందండి. ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది, కానీ కొంచెం నాకే లేజినెస్ ఉందండి, బద్ధకం అనిపిస్తుంది. సో నేను చేస్తానండి, నేను ఏమనుకున్నా చేస్తాను, 2 రోజులు చేసి వదిలేస్తాను. కన్సిస్టెన్సీ రావట్లా. నేను 10 కేజీలు కూడా తగ్గుతా, 5 కేజీలు కూడా తగ్గుతా, మళ్ళీ రిపీట్గా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తున్నానండి, మళ్ళీ వదిలేస్తున్నాను అన్నీ. సో కన్సిస్టెన్సీ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు ఎలాగో చెయ్యవు కదా, 2 రోజులు చేసి వదిలేస్తావు కదా అంటున్నారు. నాకు కూడా చేసి మధ్యలో వదిలేసి విసుగొచ్చి నా మీద కూడా నాకు నమ్మకం పోయిందండి. నేను చేస్తానని ఇప్పుడు నాకు ఏం అనిపించట్లేదు. అసలు నాకు కాలేజ్ టైంలో నేను ఎట్లున్నాను, ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే అసలు నేనేనా అనిపిస్తుందండి అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఎమోషనల్ బాండ్ అనేది ఒకరితోటి బిల్డ్ చేసుకొని మనం కావాల్సినంత అనుకున్నంత అఫెక్షన్, మనం ఇచ్చినంత అఫెక్షన్ అవతల నుంచి రానప్పుడు, అది ఎనీ పర్సన్ అవతల నుంచి రానప్పుడు ఎక్కువగా డిప్రెస్ అయిపోవడం, బాధపడడం, దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియకపోవడం, ఇది ఒకటి అంటారు. సరే, మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మీ ఫేవరెట్ మీ హస్బెండ్, భార్యో, లేకుంటే ఫ్రెండ్, బిడ్డనే తీసుకుందాం, ఎవరు ఉన్నారు బిడ్డ, మీ బిడ్డ మీద మీకు కోపం వచ్చింది, ఓకే, చంపేస్తారా? ఏదన్నా అంటే అవతల వాళ్ళు నాశనం అయ్యేటట్లు ఏమన్నా చేస్తారా? ఎమోషనల్ బాండ్ ఉండేటప్పుడు ఏదో సముదాయించడమో, లేకుంటే ఏదైనా తప్పు పని ఏదైనా చేస్తే కోపపడమో ఏదో చేస్తారు, కానీ నాశనం చేయరు. విల్లింగ్గా తెలిసి ముఖ్యంగా, లేదా బిడ్డ పోయేసి మాటికి ఏదో పట్టుకుంటున్నారు దేనైనా, రేయ్ అని అరుస్తాం, కానీ పోయి పట్టుకోనిలే ఓపిక లేదు అని వదిలేస్తామా? వదిలేం. ఎందుకంటే ఆ బిడ్డకి నొప్పి తగిలితే ఇక్కడ మనం తట్టుకోలేం. ఆ నొప్పి నీది, స్వార్థానికి నన్ను చేయొద్దు అని ముందే పోయేసి పెట్టుకొని బుజ్జగించుకొని అట్లా చేయొద్దు నాన్న ఏదో ఒకటి అని చెప్పి జాగ్రత్త చూసుకుంటాం. ఎందుకు? అక్కడ ఎమోషనల్ బాండ్ ఉంది, హామ్ చేయలేరు. సేమ్ థింగ్ ఇక్కడ, టు బి ఫ్రాంక్, ఒకప్పుడు కంటే ఇప్పుడే మనుషులకి బాండింగ్ ఎక్కువైంది ఒకరినొకరికి. ఇక్కడ ఎంతసేపు అవతలకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనతోటి మనకి లేదు బాండింగ్. ఎప్పుడైతే మనకి ఆ బాండింగ్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు, మనల్ని మనమే బ్యాలెన్స్ చేయలేం, చుట్టుపక్కల ఏం బ్యాలెన్స్ చేస్తాం? ఒకసారి ఆలోచించేవా? నీకు బాండింగ్ ఉందా?